ఇది ఈ దశాబ్ద కాలంలో నానా మాట్లాడినారు, పిచ్చి తిట్లు తిట్టారు. నా ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉండరు, నువ్వు ఎందుకు రాజకీయాల్లోకి వెళ్ళావు? ఈ రోజున మొన్న యాక్చువల్గా ఈ మీటింగ్ ఎందుకు ప్రారంభించినా కూడా కారణం చెప్తాను. మిమ్మల్ని ఇష్టపడే సినిమాల్లో మిమ్మల్ని ఇష్టపడే అభిమాన సంఖ్య బలం ఎక్కువ. మీరు వాళ్ళని రాజకీయంగా వాళ్ళు కన్వర్ట్ అవ్వట్లేదంటే నేను అలా ఎవరిని కన్వర్ట్ చేయనని చెప్పాను. ఈ దేశం నా ఒక్కడిదే కాదు, మీది కూడా. ఈ సమాజం నా ఒక్కడిదే కాదు, మీది కూడా. కరోనా వస్తే నా ఒక్కడికే రాదు, మీకు కూడా వస్తుంది. వైసీపీ రోడ్లు అయిపోతే ఆ రోడ్లో నా కారు ఒకటే కాదు, నా బండి ఒకటే కాదు, నా కాలు ఒకటే కాదు, మీరు కూడా వెళ్తాయి. సో నేను కలెక్టివ్గా ఆలోచిస్తాను. మధ్యతరగతి, ఇందాక తిలక్ చెప్పిన మధ్యతరగతి మనుషులాగా దోపిడీ చేసే వాళ్ళకి ఒక నైతిక భాషని ఇచ్చే వ్యక్తిని కాదు నేను. నాకు ఇదే అనిపించింది. మీ అభిమానుల్ని చేయండి. నా అభిమానులు అందరూ వైసీపీకి ఓటేశారు ఎక్కువ శాతం. నేనంటే చెప్పాలి, మీరని కాదు. ఇప్పుడు కాదు, నేను లాస్ట్ టైం చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇది అంటే మన సినిమాల్లో నన్ను ఇష్టపడే అభిమానుల గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నాను. ఇది మీ బాధ్యత, ఇది మీ దేశం. ఇది మీరు ఏ మేరా జహా, ఏ మేరా ఘర్, ఏ మేరా ఆసియా అనేది నేను సినిమాలో చప్పట్లు కొట్టి 3 గంటలకు వెళ్ళిపోవడానికి నేను పెట్టుకున్నది నా పిచ్చి అనుకోండి, నా ఇష్టం అనుకోండి. కానీ పుస్తకాల్లో చదివింది అందరూ చదివి వదిలేస్తారు, నేను పాటిస్తాను అంతేకాదు. ఇది నేను పెట్టుకుంది ఎక్కడ మారాలి, ఇది ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఒక్కరు ఏమంటాం, సినిమాలో జరిగింది మనకి నిజ జీవితంలో జరగదు. ఎందుకు జరగదు? ఇదే సినిమాల్లో మీరు గంగతో రాంబాబు ఇది గంగవరం వస్తుంది. మత్స్యకారుల గురించి మాట్లాడే గంగ అంటే గంగవరం వస్తుంది తప్ప కెమెరామెన్ గంగతో రాంబాబు రావట్లా. అంటే నేను అందులో ఒక సీన్ ఉంటుంది కదా, మీరు అందరూ రండి అని సినిమాలో ఎక్కువ చెప్తే అది చాలా మంది అనుకోవచ్చు అలా నిజంగా వస్తారా అని. సినిమాల వరకు సాధ్యమే కానీ నిజ జీవితంలో జరుగుద్దా అని చాలా మందికి ఒక ఇది ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ జీవితంలో అయితే జరుగుతుంది. ఇది అంటే నేను ఏం ఆశించను. బీ ద చేంజ్ యూ వాంట్ టు బి. నువ్వు ఏ కళ అయితే కంటున్నావో ఆ కళ నువ్వుగా, ఏదనుకుంటున్నావో సమాజం ఎలా ఉండాలనుకుంటున్నావు అది నువ్వుగా. నేను ఎవరిని ఏం అడగల, ఎవరిని ఏం ఆశించను. నాతో పాటు నడవమని చెప్పను, నాతో పాటు పోరాటం చేయమని చెప్పను. నేను నడుచుకుంటూ ముందుకెళ్తాను. మనలాగా వాళ్ళ గ్రాఫిక్స్ లేవు మనం ఉన్నవాళ్ళే. మన గ్రాఫిక్స్ పెట్టుకోవాల్సిన అవసరం, మన గ్రాఫిక్స్ సినిమాలో, వాళ్ళ గ్రాఫిక్స్ పాలిటిక్స్లో అది తేడా. వైసీపీకి గ్రాఫిక్స్ సినిమాలో వైసీపీకి గ్రాఫిక్స్ పాలిటిక్స్లో, సభల్లో. మనం సినిమాల్లో కూడా నేను వాడినాం. ఎందుకు వాడినంటే మళ్ళీ గ్రాఫిక్స్ మళ్ళీ కూర్చోబెట్టి ఆ టెక్నీషియన్ సరిగ్గా ఉండరు, దొరికిపోతామని చెప్పి వాడినాం. పాపం వాళ్ళు ఏంటో అనుకోవాలా, దొరికిపోయారు. 15 లక్షల మంది జనాభా అంటే నాకు తెలుసు కదా, ఒక 6-7 లక్షలు వస్తేనే ఊరు కథలు ఆగిపోతుంది. 15 లక్షలు అంటే వాళ్ళ ఉద్దేశం గ్రాఫిక్స్ ఉన్నాయని ఒక్క ధైర్యం. నాకు గ్రాఫిక్స్ ఎలాగా మనల్ని ఎక్స్పోజ్ చేస్తే బాగా తెలిసినోండి. సినిమాల్లో గ్రాఫిక్స్ బాగా లేకపోతే, మన బ్రోలో కూడా సరిగ్గా బాగా లేకపోతే నన్ను తిట్టారు, ఏంటి గ్రాఫిక్స్ అండి. పాపం జగన్కి గ్రాఫిక్స్ మీద అవగాహన లేదు కాబట్టి ఇలా చేసి ఇందాక చెప్తున్నట్టుగా ఒక మధ్యతరగతి మనిషికి కోపం వస్తే వాడు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో వైసీపీ వాళ్ళకి విశాఖపట్నం చూపించాం. ఒక మధ్యతరగతి మనిషికి కోపం వస్తే నువ్వు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లాపితే ఎలా ఉంటుందో చూపించాం.
ఇది విప్లవం అనేది కర్రలు కత్తులు కటాలు పెట్టుకొని రారు. అన్యాయం ఎక్కువైపోయింది, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. నేను వస్తుంటే ఆపేశారు, కారు మీద ఆపేశారు, గాల్లో ఆపేశారు. ఆపేస్తే నేను అనుకున్నాను, అందరూ భయపెడుతున్నాను నన్ను, మీరు దిగితే మిమ్మల్ని రఘురామకృష్ణరాజు గారి లాగా మిమ్మల్ని కూడా తీసుకెళ్లి కొట్టేస్తారేమో అని. అలాగే ఆ రోజు పోలీసుల్లో ఆలోచన ఏంటంటే నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి నన్ను లాక్కెళ్ళిపోయి అటు ఇటు తిప్పి నన్ను కొట్టేయడానికి దాడులు చేయడం సిద్ధపడిపోయాను. అలాగే అంటే నేను పెట్టుకుంది ఏంటంటే, అరే ప్రాణం తెగించి వచ్చి నాకు మీరు ఒంటి మీద దెబ్బ, నా ఒంటి మీద దెబ్బ పడి తర్వాత చూద్దాం మీ సంగతిని. అంటే వాళ్ళకి అర్థం కాదు, వైసీపీ వాళ్ళకి, వైసీపీ గుండాలకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఎప్పుడున్నా సరే నా మీద దాడి చేయాలని కూడా గుర్తుపెట్టుకోండి. 2008లో నేను తుపాకీ ఇచ్చేసి వచ్చాను. దాని అర్థం ఏంటంటే, ప్రతిరోజు 24 గంటలు బతుకుతాను. ఆ రోజు బతికానా, ఆ రోజు ఇంటికి వెళ్ళాను అంతే. నా మీద మీరు అలాంటి ఊహిస్తే పర్యవసానం మీ ఊహకే వదిలేస్తున్నాను. అంటే నిజంగా సినిమా అంటే, నేను సినిమా అనేది, నేను బేసిక్ సినిమా యాక్టర్ని కాదు. నాకు సినిమా అంటే చాలా ఇష్టం, కళ అంటే చాలా గౌరవం. నాకు కళ అంటే లలిత కళ కాదు, లలిత కళ కాదు, కళ.